IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామా? అరేబియన్ నైట్స్ చెప్తా. ఓకే. అరేబియన్ నైట్స్లో ఇంతకుముందు మనం ఒక కథ చెప్పాం. మామూలుగా ఇది మంత్రి గారి కూతురు రాజుగారికి చెప్తున్న కథలు కదా, సుల్తానికి చెప్తున్నాను. ఒక మనిషి కోతిగా ఉన్నవాడు, ఒక కోతి మాట్లాడి చివరికి మనిషిగా మారి ఒకడిని వాడి తాయెత్తు అవన్నీ పోగొట్టి మొత్తానికి మళ్ళీ రాజకుమార్తె దగ్గర చేరుస్తుంది. అతను సుల్తాన్ అయ్యాడు. ఆ సుల్తాన్ కథ అనమాట ఇది. ఓకే. అయితే ఈ మర్కట యువకుడు వెళ్ళిపోయిన తర్వాత, సుల్తాన్ అయిన తర్వాత రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే సుల్తాన్ అయ్యాడు. అయిన తర్వాత అతనికి ఏమనిపించేది, ఈరోజు ముసలాళ్ళు ముతకాళ్ళు వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు మంత్రులు వీళ్ళందరూ కాదు, వీళ్ళెవ్వరూ తెలివిగలవాళ్ళు కాదు, వీళ్ళంతా ప్రపంచాన్ని చూడాలి, ఈ రాజ్యాంగమే ఏమిటో ఇవే రాజకీయాలు చేస్తారు, అద్భుతమైన వ్యక్తులు ఎవరితోటైనా మాట్లాడాలని ఉండేది. అయితే ఒక వజీర్ అంటే ఈయనకి చాలా ఇష్టం. ఆయన కొంచెం యంగ్, వీళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అస్సలు తెలివిగల వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానులు అంటే పిచ్చివాళ్ళు, జ్ఞానం ఎక్కువై పిచ్చెక్కుతుంది వాళ్ళకి. పిచ్చివాళ్ళు అంటే అజ్ఞానులు పిచ్చెక్కదు, విపరీతంగా చదివి జీవితంలో ఏవేవేవో అద్భుతాలు సాధించేసి వాటిని పట్టే బ్రెయిన్ లేక పిచ్చివాళ్ళు అయిపోతారు. అందుకని పిచ్చివాళ్లతోటి మాట్లాడాలి మనం. అక్కడికి వెళ్దాం అనుకున్నారు. అయితే సరే, ఈ రాజకీయ జీవితం ఇవన్నీ కూడా విసుగుపుట్టేసినాయి నాకు. జ్ఞానులతోటి మాట్లాడాలి, ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడు ఇవే కనపడుతున్నాయి కదా అంటే సరే వజీర్ అన్నాడు, మారుస్థాన్ అంటారు. మారిస్థాన్ అంటే వీళ్ళని అట్టపెట్టేదన్నమాట. ఆ మారిస్థాన్లో ఈ ఊళ్ళలో దొరికిన పిచ్చి వాళ్ళను కూడా అందులో పడేస్తారు. ఏదో వాళ్ళకి వైద్యం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు పడి వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉంటారు. ఆ మారిస్థానికి వెళ్దాం అనుకుంటారు. మారిస్థానికి వెళ్తే అక్కడ ఒక అధికారి ఉన్నాడు, ఎవరు లేరు, ఖాళీగా ఉందంతా. ఇదేమిటి ఇదంతా ఖాళీగా ఉందంటే, ఈ మధ్య మొన్న మీ వివాహం అయినప్పుడు చాలామందిని వదిలేసామండి, అందరు వెళ్ళిపోయారు, కేవలం ముగ్గురే ఉన్నారు, వాళ్ళు విడివిడిగా ఉంటారు, గొలుసులతో వేసి కట్టేసి ఉంచుతాం వాళ్ళని అన్నాడు. అనేసరికల్లా వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళని నువ్వు నమ్ముతావా అని అడిగాడు సుల్తాన్. అడిగితే అధికారి అన్నాడు, ఎందుకు నమ్మనండి, వాళ్ళు ఇంతంత ఉద్గ్రంథాలు చదివేస్తూ ఉంటారు, పుస్తకాలు కావాలంటారు, పుస్తకాలు సప్లై చేస్తాం, చదువుకుంటూ ఉంటారు, ఎవరి లోకంలో వాడు ఉంటాడు, వాళ్ళు ముగ్గురు ఒకే గుహలో 3 చోట్ల గొలుసులు వేసి కట్టబడి ఉంటారు. ఆ గొలుసులు అక్కడికి ఇక్కడికి కూడా వెళ్తాయి, బయటికి వెళ్ళిపోకుండా గొలుసులు లోపల కదలడానికి వీలుగానే ఉంటాయి, గొలుసులతో కట్టబడి ఉన్నారు. వాళ్ళు ఇంతంతలా ఉద్గ్రంథాలు చదివారు, ఒకటి చదివి పక్కన పడితే రెండో వాడు దాన్ని చదివి విసిరేస్తాడు, అలా చదివేస్తున్నారు, మీరు వాళ్ళతోటి మాట్లాడచ్చు, వాళ్ళ వల్ల మీకు చాలా జ్ఞానం వికసిస్తుంది అన్నాడు. అనేసరికి సరే సుల్తాను వజీరు ఇద్దరు వెళ్ళారు లోపలికి. వెళ్తే వాళ్ళు ముగ్గురు యువకులు, ఒకడిని మించి ఒకడు అందంగా ఉన్నారు. జీబు గడ్డాలు అవి ఉన్నా కూడా, గడ్డాలు ఆటే సంస్కారం లేని జుట్లు, చిరిగిపోయి పేలికలుగా ఉన్న గుడ్డలు ఉన్నా కూడా, కండలు తిరిగిన శరీరాలు, పొడుగ్గా పెద్ద పెద్ద పర్సనాలిటీలు, మొహాలు తడుక్కొని మెరుస్తూ ఆ గడ్డాలతోటి కూడా ఏమిటి వీడు ఇంత బాగున్నాడు అనిపించేలాంటి భావం కలిగించేలాగా మెరిసిపోతున్నారు. ఏం కష్టం వచ్చి ఇలా పిచ్చివాళ్ళ ప్లేసుల్లో పడ్డారు, మారిస్థాన్లో పడ్డారు వీళ్ళు అని చెప్పి మొదటి పిచ్చివాడిని అడిగారు, బాబు నాయన ఏమిటి నీకెందుకు ఇలా అయ్యావు నువ్వంటే, నాదొక విషాద కాదు అన్నాడు ఆయన. నీ విషాదం ఏమిటో చెప్పు, నీ జీవితంలో జరిగినవన్నీ తెలుసుకుని మా తాలూకు జ్ఞాన పుష్పాన్ని ఇంకొంచెం వికసింపజేసుకుంటాం, నీకేం చేయగలమో నువ్వు కథ చెప్పావు కదా, మాకు నీకేదైనా ఇవ్వాలి కదా, సుమన్ టీవీ వాళ్ళు నాకేమైనా ఇచ్చినట్టు కాదు, నా వాక్యం చదివేసరికి ఎంత నవ్వొచ్చిందో, కథ చెప్తే ఏదైనా ఇవ్వాలి, ఒటిగా కథలు విని వెళ్ళిపోకూడదు. అమ్మయ్యా, మేము అలా చెయ్యట్లేదు. అదే అప్పుడు ఈ కథ విని నీకేమైనా న్యాయం చేయగలమేమో మేము చూస్తాం అంటే, ఈ కుర్రాడు ఏం చెప్పాడంటే, మాది అద్భుతమైన బట్టల వ్యాపారం అండి, నేను ఎక్కడెక్కడి నుంచో సిల్క్ బట్టలు అవి తెప్పించేవాడు. ఓకే. చాలా బ్రహ్మాండంగా వ్యాపారం జరిగేది, చాలామంది నన్ను చూడ్డానికి కూడా వచ్చేవాళ్ళు, వీడు అందంగా ఉన్నాడు కదా. అయితే ఒకనాడు ఒక ముసలావిడ వచ్చింది. అసలు ఆవిడ వచ్చి వస్త్రాలు చూసి మైమర్చిపోయి మరి వస్త్రాలు బోల్డంత కొనుక్కుంది. నేను బోల్డ్ ఖరీదు చెప్పాను, గజం 5 దినారాలంటే బోల్డంత రేటు ఆ రోజుల్లో. ఆవిడ ఏం పర్వాలేదని అద్భుతమైంది, ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉండేటువంటి సిల్క్ తానులు కొన్ని కొనుక్కుంది, పట్టుకెళ్ళింది. మళ్ళా 15 రోజులకి మళ్ళీ వచ్చింది, మళ్ళా కొనుక్కుంది. ఆవిడ అట్లా అలవాటైపోయింది నాకు.
అయితే ఒకనాడు ఏమందంటే, మా రాణి గారికి నువ్వు తెచ్చే వస్త్రాలంటే చాలా ఇష్టం మా యువరాణికి, నువ్వు ఏదైనా కొత్తది తెప్పించినప్పుడు మా రాణికి ఇవ్వాలి నువ్వని అన్నది. అంటే నేనేమన్నానంటే, ఈ వస్త్రం చూపించడానికి ఒక కొత్త వస్త్రం తీసేసరికల్లా ఆవిడ చాలా ఇంప్రెస్ అయింది. ఎప్పటిదాకా ఉన్న సిల్క్ వేరు, ఈ ప్రత్యేక సిల్క్ వేరు. ఇది ఏకంగా 50 దినారాలు గజం. నేను ఎట్లా కొంటాను నాయన, ఇంత ఖరీదు పెట్టి నేను కొనుక్కెళ్ళలేను కదా, మరి నువ్వు కానీ వచ్చి మా యువరాణికి చూపించావంటే, ఒప్పిస్తే ఆమెకు నచ్చితే కనుక నువ్వు వస్త్రం అక్కడే అమ్మేసి వచ్చేసేయచ్చు. ఓకే, నువ్వు అక్కడికి రా, నువ్వు ఈ వస్త్రం ఇచ్చి డబ్బులు కూడా తీసుకుంది, కానీ ఇది పెద్ద అమౌంట్, నేను ఇవ్వగలిగే అమౌంట్ కూడా కాదు, ఒకవేళ నచ్చిబాటుగా ఉంటే అని ఆ ముసలావిడ నన్ను చేసింది. సరే రమ్మంటోంది కదా, వెళ్దాం అనుకున్నా. కొంచెం దూరం వెళ్ళాక ఆవిడ ఏమందంటే, నాయన నువ్వు భలే అందగాడివి, మరి మా సందంతా రకరకాల ఆడవాళ్ళు నిన్ను చాలా ఇబ్బంది పెడతారు, మరి నీ మొహం కనపడకుండా ఉంటుంది, నువ్వు కూడా వాళ్ళకేసి వీళ్ళకేసి చూసేవనుకో ఏదైనా ఇబ్బంది వస్తుంది మళ్ళీ చూడు, అందుకని నీకు సిల్క్ రిబ్బన్ కట్టేస్తానే కంటికి అంది. సరేనన్న. సరే అంటే ఆవిడ మా వాకిట్లో మేము బయటికి వెళ్ళంగానే నా కంటికి కుడగట్టేసి నన్ను నడిపించుకుంటూ తీసుకుపోయి, ఎన్ని సందులో మారాం. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏవో మాట్లాడుతున్నట్టు, అన్నీ ఆడవాళ్ళు ఏమన్నట్టు, జాజులు దవనాలు అవి ఇవి పువ్వుల వాసనలు వచ్చినాయి నాకు. మరి సందులు మారుతున్నామని తెలిసింది. ఏ వీధులు దాటేమో కూడా నాకు అర్థమైంది. అన్ని వీధులు దాటి ఒక లోపలికి తీసుకెళ్ళింది. ఒక భవనంలోకి వెళ్ళి నా కంటి గుడ్డ బూడదీసి, ఇక్కడే ఉండు, నేను యువరాణికి గుడ్డ చూపించొస్తానండి. నేను అక్కడ నుంచున్నాను. తీరా చూస్తే ఓ పక్కన నా దగ్గర ఎప్పుడు పట్టుకొస్తుంది కదా ఈవిడ, 100 గజాలు 150 గజాల గుడ్డ, ఇంతంత గుడ్డ మోసుకెళ్తుంది, అంతా ఓ పక్కన పోగులా పోసింది. అది వస్త్రాలు కట్టుకోవడానికి వీలైన ఖరీదైన గుడ్డని ఓ చోట కర్టెన్లుగా కుట్టబడి ఉంది. వీడి దగ్గర గజం 50 రూపాయలకు తెచ్చి దాంతో కర్టెన్లు కుట్టారు. అంటే ఇది చాలా చిన్న కుటుంబం కాదు వీళ్ళది, చాలా ఉన్నతమైన కుటుంబం. అక్కడి నుంచి సరే నేను పరదాలు ఉన్నాయి, నేను అట్లా చూసుకుంటూ కొద్దిగా లోపల వైపుకి వెళ్ళాను. ఆ ముసలావిడ నాకేదో షర్బత్ ఇచ్చింది తెచ్చి, అది తాగి అట్లా లోపలికి వెళ్ళాను. ఒక పెద్ద మండపం. అక్కడి నుంచి ఎంతమందో అందగత్తెలు ఒకళ్ళు చొప్పున వాళ్ళు ఏం చేశారు, వచ్చి బోల్డ్ అని సిల్క్ బాలీసులు అవన్నీ వేసి కూర్చోవడానికి తక్తులు అవి అమర్చారు. ఓ 50 మంది ఎట్ ఏ టైం కూర్చునేటట్టుగా చుట్టూతా పరుపులు గుండ్రంగా వేశారు. మరి ఒక్కో అమ్మాయి ఎంతంత బాగున్నారో వాళ్ళు దుంపల దగ్గర మొత్తం గుంపంతా వచ్చారు. వచ్చిన తర్వాత గువ్వలన్నీ వాలిన తర్వాత వాటి రాణి వచ్చినట్టుగా ఒక మహాద్భుత సౌందర్యవతి అయినటువంటి ఒక అమ్మాయి వచ్చింది. అసలు ఆ అమ్మాయిని చూసేసరికల్లా మూర్ఛపోయినట్టు అయిపోయాను నేను. ఎంత అందంగా ఉందో, చెప్పరాని సౌందర్యం. నేను నోరు తెచ్చుకుని చూస్తూ ఉండిపోయాను. వాళ్ళంతా ఏవో పాటలు పాడారు, పద్యాలు పాడారు. ఇంతలో ముసలమ్మ ఎవరైతే ఈ బట్టలు కొంటుందో ఆ బట్టలు కొన్న ముసలమ్మ నేను స్తంభం వెనకాల దాక్కుని ఇదంతా చూసేస్తున్నానని గమనించి నన్నేమో వాళ్ళ మధ్యలోకి ప్రవేశపెట్టింది. నేను దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ యువరాణిలాగా మధ్యలో ఉన్న గువ్వలాగా ఉన్న చిన్నది చాలా మెలక తిరిగిపోయింది. ఎంత సిగ్గుపడిందో నన్ను చూసి. ఆవిడ చెప్పింది, ఎందుకమ్మాయి సిగ్గుపడతావు, ఇన్నాళ్ళు నీకు మనసు దోచిన వస్త్రాలు తెచ్చింది ఈ అబ్బాయే, వీడి ఛాయిసు, భలే అద్భుతమైన వస్త్రాలు తెస్తాడు అని చెప్పి పరిచయం చేసింది. ఆ అమ్మాయి చాలా సిగ్గుగా కళ్ళు బాల్చి, అందుకేగా నేను ప్రేమలో పడింది అన్నది. నేను ఆశ్చర్యపోయాను. నేను బట్టలు తీసుకెళ్తేనే నా దగ్గర నుంచి బట్టలు కొనే ఇది నా మీతో ప్రేమలో పడిందా అని చాలా ఆశ్చర్యపోయాను నేను. అక్కడి నుంచి ఆవిడేమంది, ఆ ముసలావిడ, ఒట్టుగా ప్రేమలో పడితే ఏముందమ్మా, ప్రేమలో పడిన వాడిని ప్రేమించిన వాడిని సొంతం చేసుకోవాలంది. నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటి ఇప్పుడు ఎట్లా, నేనేం చేయాలిరా దేవుడా అని చాలా బెంగ పెట్టుకున్నా. నాకు అర్థం కాల. వాళ్ళు అన్నారు, ఏముంది ఈయన్ని పిలిస్తే పెళ్లి చేసేసుకోవచ్చు, ఖాజీని పిలిస్తే పెళ్లి చేసేసుకోవచ్చు అన్నారు. పెళ్లి చేసేసుకోవచ్చు అంటే నాకు అమ్మాయిని వదిలి వెళ్ళాలని లేదు, ఆ పెళ్ళి ఏమిటో నాకు తెలియలే. కాసేపట్లో చక్కగా నన్ను తీసుకెళ్లారు, శుభ్రంగా స్నానం చేయించేశారు. నా యుగాల నుంచి నా మీద ఉన్న మురికంతా వదిలించేసిన ఫీలింగ్ వచ్చింది. అంత అద్భుతమైన స్నానం, మామూలు స్నానం కాదు అది. ఎంత బాగా స్నానం చేయించారు. నేను అసలు పువ్వులే అయిపోయాను. అంటే వీడు మామూలుగా స్నానాలకు వెళ్ళడం తెలుసు వాళ్ళకి, ఇది ఏదో అద్భుతమైన మహలు స్పెషల్. అక్కడి నుంచి తీసుకెళ్లారు. మరి ఖాజీ వచ్చాడు, నీకు కుబుల్ హై అని అడిగారు. నేను సరేనన్నాను. ఇక నేను ఎన్ని రోజులు ఆ ఇంట్లో గడిపేశానో నాకు తెలియదు. నా భార్య నేను స్వర్గసుఖాల్లో తేలిపోతూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఒకరోజు రాత్రి కల్లో మా అమ్మ కనపడింది. తల్లుంది వీడికి, తెగేడుస్తుంది మా అమ్మ.
అయ్యో మా అమ్మ నా కోసం బెంగపెట్టుకుంటోందేమోనని పొద్దునే లేచి నేను దిగాలుగా మొహం పెట్టుకున్నాను. అయితే నా భార్య అంతా ఇంటికి దిగాలు పడుతున్నావు ఏమైందని అడిగింది. నన్ను అడిగితే మా అమ్మని చూడాలనుంది అంటే వెళ్ళిరా, కొద్ది రోజులు ఆవిడతో ఉండి మళ్ళీ రా అంది. మరి నా వ్యాపారం అన్నాను. వెళ్ళినాళ్ళు వ్యాపారం చేసుకో, మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉండు కానీ అని చెప్పింది. సరే బాగానే ఉంది. నన్ను కంటికి నల్ల సిల్క్ దారం పరదా కట్టేసి తీసుకుపోయారు. ఆ ఇల్లు నాకు తెలియదు, ఓ అది ఎక్కడికి వచ్చానో నాకు తెలియదు. తీసుకెళ్ళారు, ఇంటి దగ్గర దింపారు. మా అమ్మని చూసుకున్నా, వ్యాపారం చూసుకున్నా, మళ్ళీ బిజినెస్ చేసుకున్నా. ఓ 15 రోజుల తర్వాత ముసలిది వచ్చింది. మళ్ళీ సిల్క్ ఇది కట్టేసి రిబ్బన్ కట్టేసి తీసుకుపోయింది. 15 రోజులు నా భార్య నేను అమిత సౌఖ్యాల్లో మునిగి తేలాం. మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. ఇట్లా కొంతకాలం గడిచింది. నేను బహు అందగాండి, మీరు చూస్తున్నారు కదా నన్ను అన్నాడు. అవునన్నారు వీళ్ళు, రాజుగారు, సుల్తాను, వజీరు. అయితే ఒకనాడు ఒక ఆవిడ ఒక వస్తువు తీసుకొచ్చింది. ఏమిటది? ఒక బంగారు కోడి పుంజు ఇంత బొమ్మ. ఓ ఇది అమ్మటానికి వచ్చాను అని వచ్చింది కొట్లోకి. వచ్చేసరికల్లా ఆవిడ భలే బాగుంది, మనిషి చక్కగా ఉంది. నా భార్య అంత కాదు కానీ భార్య అంటే అలవాటైపోయింది. ఈవిడ బాగుంది. ఆవిడ ఏమంది, ఇది అమ్ముతాను అంటే నేనేమనుకున్నానంటే 15 రోజులైంది, 2-3 రోజుల్లో ఇవాళ రేపో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు. భార్యకి గిఫ్ట్గా ఇవ్వడానికి బంగారపు కోడి పుంజు బొమ్మ బాగా పనిచేస్తుందని ఎంతో బాగుంది. దాన్ని అటు ఇటు తిప్పి చూశాను. దాని ముక్కుకి ఒక పచ్చ ఏదో పెట్టారు, కంటికి ఒక వజ్రం పెట్టారు. ఇంత బొమ్మ చాలా బాగుంది. దీని ఖరీదు ఏమిటంటే ఆవిడంది, ఏమీ వద్దు, నిన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకొని ఇవ్వమంది అనేసరికల్లా ఇది ఆశ్చర్యపోయాను నేను చాలా. కానీ ఏం చేయను, నాకేమో ఆ వస్తువు నచ్చింది, భార్యకి ఇద్దామన్న సంకల్పం వచ్చేసింది. సరే ఒక ముద్దే కదా పెట్టుకొని ఇస్తే సరిపోతుంది అనుకున్నాను. ఆవిడ నా బుగ్గ మీద ముద్దు పెడుతూ కటిక్కను కొరికేసింది, నెత్తురు కారేటట్టుగా కొరికింది. నేను విదిలించుకున్నాను. ఆవిడ నవ్వుతూ పక్కపక్కలాడుతూ వెళ్ళిపోయింది. బొమ్మ మాత్రం నా దగ్గరే వదిలిపెట్టింది. నేను ఈ చెంప మీద కారే నెత్తుర్ని అద్దుకున్నాను కానీ అది సన్నగా కారుతూనే ఉంది. ఇట్లా నీకు ముద్దు పెడతానని ప్రతి వాళ్ళు ఒక ముక్క కొరుకు తినేస్తే ఇంకా నేనేం బతుకుతానని నేను ఆశ్చర్యపోయాను. సాయంకాలం అయ్యేసరికల్లా ముసలిది వచ్చింది. 2 గంటల్లో నన్ను తీసుకెళ్ళటానికి రావటమే ధూమధూమలాడుతూ వచ్చింది. నా మొహం కేసి అదోలకంగా చూసింది. నేను ఈ కోడిపుంజు బొమ్మ పుచ్చుకున్నాను. ఆవిడ నా కంటికి సిల్కు రిబ్బన్ కట్టేసింది. ఇంటికి మోసుకుపోయింది, నన్ను తీసుకెళ్ళిపోయింది. దారికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికల్లా నేను మధ్యలో దీనికి ముందు అసలు ఈవిడ ఎవరు ఏమిటి, ఈ ఇల్లు ఏమిటి, ఇంత స్వర్గంలా ఎందుకుంది అని దాసీల్లో ఒక దాన్ని పట్టుకుని వీడు అడిగేట, ఈ అమ్మాయి ఎవరు ఏమిటి అని అడిగితే, రాజకుమార్తె నిన్ను ప్రేమించింది, యువరాణి నిన్ను ప్రేమించింది కాబట్టి ఈ దారిలో నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది అంతేనంది, ఇంకేం విషయాలు చెప్పలేదు నాకు అన్నాడు అని చెప్పాడు మధ్యలో. అయితే ఇప్పుడు ఏమైంది, వెళ్ళేసరికల్లా మొత్తం బోళ్ళంత మంది ఆడవాళ్ళు ఉంటారుగా జనాలలో 50 మంది చెలికత్తెలు ఉన్నారు ఆవిడకి. అందరూ నన్ను ధుమధుమలాడుతూ చూస్తూనే ఉన్నారు. చెంప మీద సన్నగా నెత్తురు కాడుతుంటే ఒక చిన్న కర్చీఫ్ ఇచ్చింది అద్దుకోని. నేను అద్దినా సరే ఇట్లా నొక్కేసరికి మళ్ళీ రాదు, మళ్ళా నెత్తురు వచ్చింది. నేను లోపలికి వెళ్ళి నా భార్యకి ఇదిగో నీకోసం బహుమతి తెచ్చానని కోడిపుంజు చూపించబోయేసరికల్లా ఆవిడ చేతులు చాపకుండా ఎవరక్కడ అని అరిచింది. ఇంతలో ఏమైంది, ఓ 4 జమాజట్టీలు లాంటి ఆడవాళ్ళు ఒక దుప్పట్లో ఉన్న దాన్ని దేన్నో మోసుకొచ్చారు. అదేమిటి, పొద్దున్న నాకు ముద్దు పెట్టిన అమ్మాయి మెడ, దాని బాడీ. ఆ అమ్మాయిని చంపేసి దాని తలని దాని గుండెల మీద పెట్టి ఓ దుప్పట్లో పడేసి మోసుకొచ్చారు వాళ్ళు. నేను అది చూడగానే కేవ్వమని కేక పెట్టాను. నా భార్య వెంటనే తీసుకెళ్ళి పిచ్చి వాళ్ళ స్థాయిలో పారేయండి అన్నది. నేను మోసం చేశానని, దాని ఎవరికో ప్రతి వాళ్ళకి బుగ్గలిస్తున్నావు నువ్వు, నీ పరిస్థితి ఇక్కడ కాదని నన్నేమో ఇక్కడ పడేయించింది. నేను స్పృహ తప్పిపోయాను. స్పృహ వచ్చేసరికల్లా గొలుసులు కట్టేసి ఇక్కడ ఉన్నాను బాబు, ఏం చేయను, నా జీవితం ఇలా అయిపోయిందని ఉద్గ్రంథాలు చదువుతూ కనీసం జీవితంలో ముందుకెళ్దామని పుస్తకాలు చదువుకుంటున్నాను, నన్ను పిచ్చివాడిని చేశారని చెప్పాడు. సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. నీకు ఆ ఇల్లు తెలుసా అన్నాడు. మామూలుగా తెలియదండి, కానీ మా ఇంటి దగ్గర కనుక సిల్కు దారం ఏదైనా రిబ్బన్ కడితే దారులు ఆ వాసనలు నాకు తెలుసు, కుడి ఎడమ తెలుసు, 3 సార్లు వెళ్ళే నేను అనగానే వజీర్ అన్నాడు, పదండి తీసుకెళ్దామన్నాడు. ఇద్దరు మొత్తం ఆ పిచ్చివాడిని మోసుకుపోయారు, తీసుకెళ్లారు. వాడు బాగానే తిరుగుతున్నాడు. వాడు వాకిట్లో నుంచోబెట్టారు. వాడిని కంటికి ఒక సిల్క్ రిబ్బన్ కట్టారు నల్లది. ఆ కంచి రెక్కపుచ్చుకుంటే వాడిని బారా లాక్కుంటూ తీరుకుంటూ వెళ్ళిపోయారు. తీరా అది ఎక్కడికి చేరింది, పాత సుల్తాన్ గారి 3వ కూతురు ఇల్లు అది. ఓహో, సుల్తాన్ కూతురు ఈ బట్టలమ్మే వాడిని ప్రేమించి వాడిని తన ఇంటికి తెచ్చుకోవటం కోసం ఆ ముసలమ్మని పంపించింది అనమాట.
అక్కడి నుంచి ఈయన తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఇది మారుటి కూతురు. వాళ్ళు 3, 7, 9 భార్యలు ఉంటారు సుల్తాన్లకి, ఒక కూతురు అన్నమాట. బేగంలకు బోల్డ్ ఆస్తులు పాస్తులు ఇస్తారు కదా. అదే తలుపు తీసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు సుల్తాన్ని చూసి. ఈ కొత్త సుల్తాన్ కదా ఈయన, ఇప్పుడు రాజుగారి అఫీషియల్ కూతురు మొగుడు, ఇవన్నీ అనఫీషియల్ కూతుళ్ళు అనమాట. ఓకే. వాళ్ళు మొహమాటంగా లోపల తీసుకెళ్లారు. తీసుకెళ్తే అమ్మాయిని కేకేసి ఆయన, అమ్మాయి నీ మొగుడు ఇంకెవరికి బొగ్గలు ఇవ్వకుండా అని మేము చూసుకుంటాం, వీడిని క్షమించి నువ్వు భర్తగా యాక్సెప్ట్ చేయి, ఎందుకంటే వీడికి ఏం కావాలో నేను ఇస్తానని చెప్పాను. వాడికి పెళ్ళాం కావాలని కోరుకుంటున్నాడు, అది నువ్వు కాబట్టి. ఇక నుంచి వీడు వేరే రకంగా చేయడు, పైగా వీడేం ఇంకా వ్యాపారాలు అవి చేయడు, నా దగ్గర ప్రతిహారిగా ఉంటాడు. సుల్తాన్ ఎక్కడికైనా వెళ్తుంటే ఫస్ట్ వెళ్ళేది వీడు, ఒకటో ప్రతిహారిగా వీడిని నియమించుకుంటున్నాను. కాబట్టి నువ్వు నీ పాత విషయాలన్నీ మర్చిపోయి వీడెవరో అమ్మాయికి చెంపలిచ్చాడనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోకుండా వీడితో కాపురం చేయి అని చెప్పాడు. సరేనని ఒప్పుకుంది. వెంటనే వీడిని తీసుకుపోయి వాడికి క్షవరం చేయించి వాడిని చక్కగా రెడీ చేసి, అప్పుడు రాజుగారు స్నానం చేయించి వాడిని పువ్వు కంటే తేలిగ్గా చేసేసి, ఇప్పుడే కాదు 2-3 రోజుల్లో పంపిస్తాము, మేము మళ్ళీ ఇంకో పిచ్చివాడి వ్యవహారం తెలుసుకోవాలని ఇతను వెంట పెట్టుకుని మళ్ళీ మారుస్థానికి వెళ్ళారు. వెళ్ళాక రెండో పిచ్చివాడిని కేకేశారు, బాబు ఏమినాయన నీ సంగతి అంటే, వీడు ఆవిడ్ని ప్రేమించి ఆమె వెనకాల పడి తెచ్చుకున్నాడు కష్టం, నేను ప్రేమించక తెచ్చుకున్నానండి. మాకు కూడా ఒక బట్టల దుకాణం ఉండేది, బట్టలు కాదు అది, అందులో ఏంటంటే రకరకాల ఫ్యాన్సీ సామాన్లు ఉండే ఫ్యాన్సీ షాపు, స్త్రీలు వాడుకునే ఎన్నో రకాల వస్తువులు ఎన్నో ఉండేవి. నాకు 16-17 సంవత్సరాలు. అప్పుడు నేను ఆడపిల్లల వైపు చూసేవాడిని కాదు అస్సలు. ఎవరైనా వాళ్ళు వీళ్ళు ఆడపిల్లలు ఎవరైనా నన్ను రాసు పూసుకుని కనుక బిహేవ్ చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిని. నలుగురిలో అందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నవాడు వీడు గ్రంథాల్లో చెప్పబడిన అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి వీడికి, మగపిల్లాడంటే ఇలా ఉండాలని మెచ్చుకునేవాళ్ళు, నేను అలా ఉండేవాడిని. నేను ఎందుకంత వ్యధవేషం వేసేవాడినో నాకు ఇప్పుడు తట్టట్లేదు, ఓవర్ యాక్షన్ అనమాట. ఎవరైనా అమ్మ ఈ అమ్మాయి నాకేసి చూస్తుంది, ఏమండి మీ అమ్మాయి నాకేసి చూస్తుందని వాళ్ళకే చెప్పేసేవాడు, అలా చేసేవాడిని. అయితే ఒకసారి నేను నా కొట్లో బిజీగా ఉండగా ఒక నీగురో బానిస ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి లోపల దాచిపెట్టిన ఒక ఉత్తరం ఇచ్చింది. మా యజమానురాలు నిన్నెంతో మెచ్చింది, నీ మీద ఈ కవిత్వం రాసింది చదవమంది, అది ఆ కాగితం గులాబీ రంగులు అత్తర్ వాసనలు వెదజల్లుతుంది, నేను ఆ కాగితం చూడలేదు, ఆ కాగితాన్ని చింపి దాని మొహాన్ని కొట్టాను, దాని చెంపలు పగలగొట్టాను, గదిలోంచి మా కొట్లోంచి బయటికి తోసేశాను, దిక్కుమాలదానా ఇట్లాంటివి తెస్తావా, నా వ్రతం పాడు చేస్తావా అని నేను చాలా తిట్టాను, నువ్వెంత రోతగా ఉంటావో నీ యజమానురాలు అంత రోతగా ఉండుంటుంది, దాని ఉత్తరం అంతకంటే రోతగా ఉంది, ఇంకోసారి అడుగు పెట్టావో చంపేస్తానని చాలా గొడవ చేశాను. చుట్టుపక్కల వాళ్ళంతా ఆహాహా ఒక బానిసని పంపించిందంటే ఒక అమ్మాయి, వాళ్ళకి బాగా డబ్బులు ఉండుంటాయి, పైగా ఉత్తరం చింపి ముక్కలేస్తే ఆ ముక్కల తాలూకు వాసన మొత్తం సందంతా వ్యాపించింది, ఇట్లాంటి కాగితం మీద ఉత్తరం రాసి పంపించిందంటే ఎంత సమర్థురాలో కదా ఆ పిల్ల, అట్టాడి పిల్లని కాదంటున్నాడే వీడు, ఊరిని వీడి తాలూకు పాతివ్రత్యం అంటే ఏమనాలి దాని బ్రహ్మచర్యం అని అందరు మెచ్చుకున్నారు నన్ను. కొన్నాళ్ళు గడిచి క్రమంగా నేను రకరకాల విద్యల్లో ఆరితేరా. మెల్లిగా నేను జనాలకు తెలియకుండా వాళ్ళతో వీళ్ళతో చిన్న చిన్న స్నేహాలు అవి చేసే కానీ ఎవరికీ తెలియదు. నాకు ఒక 23 ఏళ్ళు అలా వచ్చినాయి, వివాహానికి యోగ్యత. అది ఒక 4 ఏళ్ళు అయింది ఈ ఉత్తరం వచ్చి, 20 ఏళ్ళు దాటినాయి నాకు. అయితే ఒకనాడు కొంతమంది ఆడవాళ్ళతో కలిసి ఒక మహాద్భుత సౌందర్యవతి మా కొట్టుకొచ్చింది. నీ దగ్గర ఆడవాళ్ళు ధరించే వస్తువులు ఏమున్నాయి, ఫ్యాన్సీగా ధరించేవి ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అడిగితే చాలా ఉన్నాయన్నారు. చాలా ఉన్నాయని చెప్పాను నేను. ఆవిడ దగ్గర ఏంటంటే బంగారం లాంటి లోహంతో చేసి, ఇప్పుడు మన 1 గ్రామ్ లేదు అలాంటివి అనమాట. అయితే ఆవిడ ఏం చేసింది, అమ్మాయి నాకు సూట్ అయ్యే వస్తువులు చూపించమని ముందు ఈ చెవులకు పెట్టుకునేవి, ఈ చెవులకు సరిపోతాయా అని పైన ముసుగు తీసింది. ఆ అమ్మాయి వెనకే చూస్తూ ఉండిపోయాను నేను, ఎంత అందంగా ఉందో, అసలు మీ మొహానికి సరిపోయే వస్తువు లేదండి మా దగ్గర అని చెప్పాను నేను. అదేమిటి మా నాన్న నేను చాలా అనాకారిని అంటాడే, ఇట్లా పుట్టేవంటాడు నన్ను అంటే, అదేంటి మీ నాన్నకు గుడ్డా అన్నాను నేను. ఏమో మా నాన్న అట్లాగే అంటాడు, మా ఇంట్లో వాళ్ళంతా నా అంత అనాకారిది లేదంటారని చెప్పింది. పిల్ల 5'4", 5'5" ఉంది పొడుగు. అసలు ఆ అమ్మాయి చేతులు పాదాలకు పెట్టుకునే పంజాబులు ఉన్నాయా అని పాదాలు చూపిస్తే ఆ పాదాలని కావలించుకుందామనిపించింది నాకు. ఎంత సుకుమారంగా ఉన్నాయి, హంసల జంటలాగా ఉన్నాయి అవి. అదేమిటి మా నాన్న అట్లా అంటే ఏనుకాళ్ళలా ఉన్నాయి నా కాళ్ళు అంటాడే అంటుంది అమ్మాయి. నడువుకు పడ్డాను, ఆ నడువు ఎంత సన్నగా ఉందో, పిడికిట్లో ఇమిడిపోయేలాగా ఉంది. అదేంటి నాది గేదె నడువు అన్నాడు మా నాన్న అంటుంది. నగలన్నీ నేను వేస్తుంటే ఒక్కొక్క అమ్మాయి ఏం చేస్తుంది, బాడీ చూపిస్తోంది వీడికి.
పాదాలు చూపించింది, చేతులు చూపించింది, బాజుబంతులు చూపించింది, మెడ చూపిస్తోంది. ఇన్ని ఒక్కొక్క చోట వలువ తీసి చూపిస్తుంటే తెలుపు మెరిసిపోతోంది, ఒక గులాబీ రంగు కలిసిన తెలుపు, అమిత నాజుకు, ముట్టుకుంటే వదలలేనట్టుగా ఉంది, ముట్టుకుంటే మాసిపోయేటట్టుగా ఉంది. కానీ మా నాన్నని నాకున్న అష్టవంకరలతో పుట్టాను నేను అంటాడు మా నాన్న. నాకు గూనె అంటాడు, నాకు నడ్డి అంటాడు, నాకు కాళ్ళు లావు అంటాడు. టోటల్గా మా నాన్నకి నేను జబుదాన్ని అని చెప్పింది. అంటే కాదండి, మీలాంటి అద్భుత సౌందర్యవతి ఉంటే ఎవడైనా పెళ్లి చేసుకుని పండగ చేసుకుంటాడని చెప్పాను నేను. చెప్తే అదేమిటి మరి ఆ పండగ ఏదో నువ్వే చేసుకోవచ్చుగా అంది. అంతకంటే భాగ్యమా అన్నాను నేను. అయితే మా నాన్న నొప్పించాను. మా నాన్న ఎవరు అంటే ఆ షేక్ అలీ ఫజల్ అని చాలా గొప్ప డబ్బులు ఉన్నవాడు. ఆయన చాలా మర్యాదస్తుడు, ఊళ్ళో చాలా డబ్బులు ఉన్నాయి. కాకపోతే నువ్వు వెళ్ళి నన్ను పెళ్ళికి అడిగావనుకో, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి ఏంటంటే నాకు గూనె అంటాడు, నాకు నడ్డి అంటాడు, నాకు అష్టజబ్బులు ఉన్నాయంటాడు. ఆయన ఎంత మర్యాదస్తుడంటే తన పిల్లకి లేని అవలక్షణాలన్నీ చెప్తాడు. మా బాబు మా పిల్ల మీకు తగింది కాదండి, మీరు మహాద్భుతులు అద్భుతంగా ఉన్నారు అంటాడు. అయినా సరే అని చేసుకోవాలి. మరి నువ్వు చేసుకుంటావా అంది. చేసుకుంటానన్నాడు. ఇంతకంటేనా? అయితే సరే, రేపు పొద్దునే ఎండెక్కాక, పొద్దుటి ప్రార్థన అయిపోయాక ఎండెక్కాక ఫలానా చోట ఉందిగా మా ఇల్లు, తెలుసు కదా షేక్ అలీ ఫజల్ గారి ఇల్లు, అక్కడికి వెళ్ళు, ఆయన్ని పెళ్లి కొప్పించు అని చెప్పి చక్కగా ఈ మహాసౌందర్యం నాకు చూపించిందిగా, అదన్నీ మళ్ళీ పరదాల్లో కప్పుకుని తన చెలికత్తలతో కలిసి వెళ్ళిపోయింది. ఇక రాత్రి ఎలా తెల్లవారిందో నాకు తెలీదు. అసలు గడవల రాత్రి. ఇది ఎప్పటికి తెల్లారుతుందరా దేవుడా అనుకున్నా. ఒక మహావిరహ సముద్రంలో నన్ను ముంచేసి వెళ్ళిపోయింది ఆ సౌందర్యవతి. మర్నాడు నేను చక్కగా తయారయ్యి ఉదయకాల ప్రార్థనలు అవి ముగించుకుని కొంచెం నాష్టా చేసి అలీ ఫజల్ గారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళా. భవనం అది, అందులోకి వెళ్ళా. ఆయన చక్కగా గడ్డము అది ఉండి ముచ్చటగా ఒక సౌందర్యవతికి తగిన తండ్రిగానే కనపడ్డాడు ఆయన నాకు. మర్యాదకు లోటేం లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు ఎవరండి మీరు, ఏమిటి అన్నాడు. ఫలానా చోట ఒక షాప్ ఉంది నాకు, నా పేరు ఇదని పేరు చెప్పుకున్నాను. నేను ఒక 23 సంవత్సరాల మహాద్భుత సౌందర్యవంతుడైన యువకుడిని మీకు కనపడుతున్నా కదా. నన్ను చూసి ఆయన చాలా ముచ్చటపడ్డాడు. నువ్వు నాయన ముచ్చటగా ఉన్నావోయ్, నీ వ్యాపారం కూడా నీ అందానికి తగిందేను అని మెచ్చుకున్నాడు. అప్పుడు ఏ విషయం మీద వచ్చావా అని నన్ను అడిగాడు. ఎందుకు వచ్చావు నాయన అని అడిగితే, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని అడిగాను. ఆయన నిర్ఘాంతపోయాడు. బాబు నా పిల్లకి పుట్టాడు జబ్బు నాయన అన్నాడు. నేనేమో నాకు పర్వాలేదన్నా. మా అమ్మాయికి గూనుంది నాయన, గొగ్గిపళ్ళు, మూతి అది వంకర తిరిగిపోయింది, మా పిల్ల పెళ్లి చేసుకునేందుకు యోగ్యమైంది అది కాదు, దానికి చిర్రవచ్చు. నువ్వు చూస్తే ఇంత అంతగాడివి నాయన, మా పిల్ల ఈయనేమో ఏమిటి ఇటా వర్ణిస్తాడు, ఆ పిల్ల జుట్టు ఎటా ఉంది, జలతారలా ఉంది దాని జుట్టు, ఎవడో ఇటాటివి చెప్తాడు, పెళ్లి చేయడం ఇష్టం లేక ఈయన చెప్తున్నాడు అని. ఏం పర్వాలేదు, అయినా సరే అన్నాను. బాబు నేను నీకు ముందే చెప్తున్నాను, నా భార్య పిల్లని ఒక నెల ముందు కనేసింది. నెల ముందు ఒక అర్ధరాత్రి పూట చీకట్లో భయపడి పురుడొచ్చేసింది. అట్లా తల్లి భయపడటం వల్ల నా పిల్లకి అన్ని అష్టవంకర్లు వచ్చినాయి నాయన, అది ఎంతకాలం బతుకుంటుందో కూడా తెలీదు అంటే ఈయన, ఓహో నెల ముందు పుట్టడం వల్లే అంత నాజుగ్గా ఉంది అమ్మాయి అనుకున్నాను నేను. ఓహో ఏమైనా సరే నాకు ఓకే అన్న. సరే అక్కడి నుంచి, బాబు నేను ఇంత గొప్పవాడిని నీకు తెలుసు కదా, మా పిల్లకి ఆడపిల్లలు కట్నం ఇస్తారు మగవాళ్ళే. ఏంటంటే ఒకవేళ ఆ పిల్లని వదిలేసేటట్టయితే దాన్ని మెహరో ఏదో అంటారు జయ, ఇంత డబ్బు ఇస్తాము అని. అదేం లెక్క, నేను ఆ పిల్లని ఎందుకు వదులుతాను, అది ఎట్లా ఉంది, జలతారు కన్యక, మెరుపు తీగ, మామూలు విద్యుల్లత కాదు అది, దాన్ని ఎందుకు వదులుతాడు. అసలు ఎవడైనా బుద్ధున్నవాడు అంత సౌందర్యవతను వదిలిపెడతాడా, అది పొట్టాడుకోరైనా సరే. అదేమో అట్లాంటిది కాదు, వచ్చింది కదా అద్భుతంగా మాట్లాడింది. అసలు మా పిల్ల మాట్లాడుతుంటేనే కవిత్వం చెప్తున్నట్టుగా ఉంది. దాని బట్టలు, దాని సొగసు, ఇవన్నీ ఊహించుకుని నేను పర్వాలేదని అన్నీ వీటితోటి మనసా వాచా కర్మణ షేక్ అలీ ఫజల్ గారి కుమార్తెకి నేను భర్తనవదలుచుకున్నానని, ఒకవేళ ఈ ఫెటాల ఆమెను కనుక నేను వివాహం వదిలేస్తే కనుక 20 లక్షల దినారాలు మెహర్గా సమర్పిస్తానని కాగితం రాసేసి ఒప్పుకున్నాను. అక్కడి నుంచి ఈ వివాహాలు ఏమిటి, ఎదురు బదురు ఏముండదుగా, ఆమ్నే సామ్నే ఉండదు, వాళ్ళ ముసుగు వేరు వీళ్ళ ముసుగు వేరు. ఈయనకేమో ఏదో కడతారు, పువ్వుల జల్తా, ఇది ఏమంటారు దాన్ని, పువ్వుల పరదా లాంటిది, వాళ్ళేమో లోపల పరదాలో జనానాలో కూర్చుంటారు, కుబుల్ హై అంటారు అంతే. అక్కడి నుంచి ఏం చేశారు, పెళ్లి చేసేశారు.
నేను కుబుల్ అన్నాను, ఒప్పుకున్నాను. నాకు కావాలి ఆ సౌందర్యవతి, మరి ఇక రెండో దారి లేదు. ఒప్పుకున్నాను. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. సరే, ఆ రోజు సాయంకాలం మాకు సమాగమం ఏర్పాటు చేశారు. మంచం మీద, బాబు నా కూతురు అక్కడికి ఇక్కడికి రాలేదు, నువ్వే ఇక్కడ ఉండాలి నాయన, నీ గదిలోకి పంపలేము, ఆమె గదిలోకే నువ్వు వెళ్ళు, ఆమె కదిలే పరిస్థితిలో లేదన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. నేను ఊహల్లో తేలిపోతున్నా. ఇప్పుడు ఆ సౌందర్యవతితో గడపోతున్నాడు, ఆమెతో మాట్లాడబోతున్నాననే ఊహే నాకు ఎలాంటి ఉత్తేజాన్ని కలిగించిందంటే ఆయన ఏం మొత్తుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. తీరా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ముసుగు కప్పుకుని ఒక ఎర్ర చీర మేలి ముసుగు ధరించి మంచం మీద ఒక తలవైపుకి ఆనుకొని కూర్చుంది. ముసుగు తీశాను. నా జీవితంలో చూడని ఒక అద్భుత దృశ్యాన్ని చూశాను నేను. ఒక భయంకర దృశ్యం, అద్భుతం అనకూడదు. ఆ అమ్మాయికి, నేను అప్పుడు చూసిన ఆమెకి పళ్ళెత్తు, మెల్లకన్ను, కళ్ళు ఎంత, మూతెంత వెడల్పుందో ముక్కంత వెడల్పుంది. ఆమె కదిలేలాగా కూడా లేదు, పరమ గూనిది. దాని కాళ్ళు నిజంగానే ఏనుగు కాళ్ళు. నేను నిర్ఘాంతపోయాను, ఇదేమిటి అని. ఆ ముసలాయన మా పిల్లకి అది, మా పిల్లకి ఇది అని ఏం వర్ణించాడో, అన్నీ అవే. ఆ పిల్ల మా నాన్న నన్ను ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని ఏం చెప్పిందో, దాని గూని, దాని నడ్డి, దాని ఏనుగు పాదాలు, దాని గొగ్గిపళ్ళు, దాని చిర్రబొచ్చు అన్నీ ఉన్నాయి. నేను నిర్ఘాంతపోయాను, స్పృహ తప్పి పడిపోయాను. ఏం చేయాలో తెలియలా నాకు. ఆ బయట ఉన్న బానిస ఎవడో నన్ను తీసుకెళ్ళి మంచం మీదకి చేర్చాడు. నాకు వేరే మంచం వేశారు, నన్ను దాని మీద పడుకోబెట్టారు. తెల్లవారు లేచి ఏం చెయ్యాలో తెలియలే. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు వద్దంటే ఆయన ఏమంటాడు, నేను అవన్నీ ముందే చెప్పాను, నువ్వు వినలేదంటాడు. 20 లక్షల మెహర్ రాసి సంతకం పెట్టాను నిన్న సాయంత్రం. నా సర్వశక్తులు వడ్డినా నాకు 1 లక్ష కూడా రాదు, 20 లక్షలు నేను ఎక్కడి నుంచి తాను. నిర్ఘాంతపోయాను, ఏం చేయాలో తెలియలే. పొద్దున్న లేచా, మెలకు వచ్చింది. సరే, స్నానం చేసి మరి ప్రార్థనకి వెళ్ళాను. ముందు రోజు పొద్దున్న ప్రార్థన చేసుకుని ఎంత ఉత్సాహంగా వచ్చాడు వీళ్ళింటికి. సరే, భోజనశాల ఏదో ఉంది ఒక పెద్దది, అందులోకి వెళ్ళా. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు. అలీ ఫజల్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, మాకు షర్బత్తులు లేవా, మాకు అవి లేవా, ఇవి లేవా అన్నారు. దేనికి షర్బత్ ఇవ్వాలి? ఆ సౌందర్యవతికి ఇవ్వాలా, నేను కట్టాల్సిన 20 లక్షలకి ఇవ్వాలో నాకు అర్థం కాల. ఆ భోజనశాలలో 2 చేతుల్లోనూ నెత్తి ఇరికించుకుని కూర్చుని ఉన్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలో తెలియటల్లా. దాన్ని పెళ్లి చేసుకున్నా దాంతో కాపురం ఎట్టా చేయాలో తెలియదు. అది మంచం మించి కదలలేదు ఆ ఘటం. నా అమ్మాయికి ఏదో జబ్బు పాపం. నేను కాంతిపోయేసరిగా ఈ లోపల కిలకిల్లాడుతూ శబ్దాలు వినపడ్డాయి. తీరా చూద్దును కదా, ఏ సౌందర్యవతి అయితే నా షాపుకు వచ్చి పెళ్లి చేసుకోమని ప్రోత్సహించిందో మహాద్భుత సౌందర్యవతి, అది చిలకత్తలతో సహా వచ్చేసింది భోజనశాలకి. పక్కపక్క నవ్వింది నన్ను చూసి. కొత్త పెళ్లి కొడుకు శుభం కలుగ్గాక అంది. నేను నెత్తి మీద చేతుల్లోంచి తలెత్తి చూశా. ఎందుకు నన్ను ఇట్లా చేశావు అని అడిగాను. అడిగితే, మరి నా ఉత్తరాన్ని నువ్వు చింపేలేదు అని అడిగింది. అడిగేసరికి అప్పుడు నాకు అర్థమైంది. 4 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి నాకు ఒక ఉత్తరం రాసి పంపిస్తే ఒళ్ళు కొవ్వుతోటి నేను దాన్ని చింపేశాను. నా బానిసని కొట్టేవి కూడా, మర్చిపోయావా నువ్వు అంది. ఆ పక్కనున్న మేలు ముసుగుల్లో ఒకటి ముసుగు తీసి చూపించింది. ఆ రోజు చెంపకాయలు తిన్న బానిస. శాస్తి చేశాను నీకు అని చెప్పేసరికి నాకేం చేయాలో తెలియలే. బతిమలాడాను, నీ కాళ్ళ మీద పడతాను, ఈ పెళ్లి నుంచి ఎలా బయటపడాలో చెప్పు. నిజంగా బయటపడతావా? డబ్బు ఉన్నాయి కదా అని అలీ ఫజల్ గారి కూతుర్ని ఏలుకుంటావా? నాకు డబ్బు వద్దు, నువ్వే కావాలి. డబ్బులు లేకపోయినా పర్వాలే, ఎట్లా ఈ పెళ్లిలో నుంచి బయటపడ్డాను? 20 లక్షల దినారాలు నేను ఎక్కడి నుంచి తాను అంటే, ఏం పర్వాలేదు అని చెప్పి ఆవిడ ఒక ఉపాయం చెప్పింది నాకు. ఈ ఉపాయం చేయి, నువ్వు పెళ్లిలో నుంచి బయటపడతావు, తర్వాత మనం పెళ్లి చేసుకుందామంది. సరే, నేనేం చేశాను, జేబులో ఉన్న కాస్త చిల్లర సరి చూసుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చి వాళ్ళందరినీ మా ఇంటికి పిలిచి వెళ్ళిపోయాను. అలీ ఫజల్ గారి బిల్డింగ్కి మధ్యాహ్నం భోజనానికి బూరాలు అమ్మేవాడు ఒకడు, చేపలు అల్లేవాడు ఒకడు, మేదర బుట్టలు అమ్మేవాళ్ళు ఒకళ్ళు, ఒక కుటుంబం. అక్కడి నుంచి సర్కస్, దీని మీద గడి మీద ఆడతారు కదా వాళ్ళు, ఇట్లా 6-7 కుటుంబాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ సామాన్లతో సహా మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. పెళ్ళయింది కదా, వీళ్ళందరూ నా చుట్టాలండి అని నేను పరిచయం చేశాను. ఈయన నిర్ఘాంతపోయాడు. ఏమిటైనా నీకేదో షాప్ ఉంది, మీ నాన్న ఎవరో ఫలానా అని చెప్పినట్టున్నావు, ఇదేమిటి మేదర్ వాళ్ళు, ఈ సర్కస్ వాళ్ళు, ఈ డేరాల వాళ్ళు, అక్కడి నుంచి మాటలేసేవాళ్ళు, వీళ్ళంతా నీకు చుట్టాలా అన్నాడు అని అడిగాడు ఆయన. అవునండి, వీళ్ళంతా నా బంధువులు, పెళ్ళి అయింది కదా, మరి ఒక వారం రోజులు పెళ్లి వాళ్ళకి విందులు చేస్తారు కదా, మీరు ఎలాగూ, నిన్న పెళ్లి చేసుకున్నాను అందుకని మా వాళ్ళని పిలిచానన్నాను. ఆయన నిర్ఘాంతపోయాడు. బాగానే ఉంది, పిల్లాడు అందంగా ఉన్నాడని చేసుకుంటే వీడి చుట్టాలు వీళ్ళ, రేపొద్దున మన వాళ్ళందరికీ ఎట్లా పరిచయం చేస్తాం? ఆయనకంతా కోటీశ్వర్లు ఆయన చుట్టాలు. ఈ మేదర్ వాళ్ళని బుడబొక్కల వాళ్ళని నేను ఎక్కడ పరిచయం చేయను?
ఆయన నిర్కాంతిపోయాడు. బాబు ప్లీజ్ దయచేసి నన్ను వదిలేవా అని అడిగాడు. బతిమలాడాడు. వీళ్ళ చుట్టాలని అని చెప్పితే నా పరుగు పోతుంది నైనా, నా పిల్లకి పెళ్లి కాకపోయినా పర్వాలా, అది ఎట్లాగూ చచ్చిపోతుంది 4 రోజుల్లో, ఆ లోపల ఏదో దానికి పెళ్లి సరదా తీరుద్దాం కదా అనుకున్నా నేను. ఎలాగో నువ్వే వచ్చావు కదా అని, చచ్చే పిల్లకి పెళ్లి సరదా తీరుద్దామనుకున్నాను, నీ అంతటి నువ్వు వచ్చావు కదా అని నేను ఈ పని చేశాను, నన్ను వదిలే అని బతిమలాడాడు. ఈ సలహా ఇచ్చింది ఎవరు ఇతనికి? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి. ఈ పెళ్లిలో నుంచి బయటపడాలంటే ఆయనకి విరక్తి పుట్టించాలి నువ్వు. ఆ విరక్తి పుట్టించాలంటే మేదర వాళ్ళని, టక్కుటమారం వాళ్ళని, బుడబక్కల వాళ్ళని, అక్కడి నుంచి సుత్తి సాండంతో ఏదో పనులు చేసుకునే వాళ్ళనే నా చుట్టాలని పరిచయం చేయాలి. ఆయన కోటీశ్వరుడు, ఈ చుట్టాలని భరించలేడు. సరే బాబు, నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లా, నా పిల్లకి 3 మాటలు చెప్పేసి ఈ పెళ్ళి నాకు వద్దు 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 అని చెప్పేసి వెళ్ళిపో, నువ్వు రూపాయి ఇవ్వద్దు, నేను నీకేమేమను, నువ్వు నాకేమి ఇవ్వద్దు అన్నాడు. సరే నేను ఆ 3 మాటలు ఆ అమ్మాయికి చెప్పేసి ఆ పెళ్ళిని వద్దనుకుని ఆ కాగితం చింపేసి నా చుట్టాలందరికీ తలా 1 రూపాయి చేతిలో పెట్టి హాయిగా ఎంజాయ్ చేయండి అని పంపించేసి నేను మళ్ళీ నాకు షాపుకి చేరాను. అక్కడి నుంచి ఆ అమ్మాయి నన్ను తన ఇంటికి పిలిపించుకుంది. అక్కడ ఎంత పెద్ద భవనమో అది, చాలా పెద్ద భవనం. ఆ భవనంలోకి ప్రవేశించాం. వాళ్ళు శుభ్రంగా స్నానం చేయించారు, మళ్ళీ ఈయన కూడా స్నానం అయింది. అక్కడి నుంచి పెళ్లి చేశారు. కుబుల్హై అన్నాను, మళ్ళీ వచ్చి పెళ్లి చేశాడు. వీడు 2వ వాడు. సంతోషంగా ఉన్నాను నేను. అసలు 1 నెల రోజుల పాటు నా పెళ్ళాం ఒక కామపిశాచి అని అర్థమైంది నాకు. 1 నెల రోజుల పాటు నేను ఎక్కడికి వెళ్ళా, ఇంట్లోనే ఉన్నా, ఆమెతోటే గడిపాను. 1 నెల అయిన తర్వాత ఓ రోజు తెల్లవారేకి చెప్పాను, నాకు విశ్రాంతి కావాలి, నన్ను వదిలిపెట్టి అని. నీకు విశ్రాంతి కావాలా? అలాగే అంది. ఒక గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చారు. నేను నిద్రపోయాను. నీళ్ళు తాగాక మెలకు వచ్చాక ఇక్కడున్నా. మారిస్థాన్లో గొలుసులతో కట్టేయించి ఉన్నాడు. ఆ అమ్మాయి 1 నెల రోజులు వీడితో ఎంజాయ్ చేసి వీడు మొదట తనని కాదన్నందుకు శిక్షగా వాడిని పంపించేసింది. ఓసిని ఆల్రెడీ పెళ్లి చేయించింది కదా. పెళ్ళైతే అవుతాయి ఈ పెళ్ళిళ్ళన్నీ. తీరలేదు కక్ష. ఓకే. పెళ్లి చేయించి వాడు తన దారికి వచ్చేలా చేసింది. విశ్రాంతి కావాలి అనగానే వెళ్ళిపోమంది. ఇప్పుడు నీకు విశ్రాంతి కావాలని చెప్తున్నారు వాళ్ళు, నీకు విశ్రాంతి కావాలి కదా అందుకని ఇక్కడ పెట్టామన్నారు. అనగానే ఈయనకి ఆ అమ్మాయి వర్ణన అంతా వింటుంటేనే వజీర్కి అర్థమైంది. బాబు ఆ ఇల్లు ఎక్కడుంది నాయన అన్నాడు. అదేనండి ఒక పెద్ద మసీదు ఉంది కదా, దాని వెనకాల ఉన్న భవంతులు, వరుస భవంతుల్లో మామిడి చెట్లు, గుల్మహార్ చెట్లు ఉన్న ఒక మహాద్భుతమైన భవంతి అండి అని అనగానే వజీర్ చెప్పాడు, సుల్తాన్ గారు 2 కూతురండి ఈ అమ్మాయి అన్నాడు. అనగానే మన సుల్తాన్ గారు, కొత్త సుల్తాన్ గారు వెతోడల్లుండి వెంటపెట్టు తీసుకుపోయాడు. ఇద్దరు ప్రతిహారులు, మొదటి ప్రతిహారిని వీడిని తీసుకెళ్ళి ఆ ఇంటి తలుపు కొట్టాడు. తలుపు కొడితే తలుపు తీసి ఈ కొత్త సుల్తాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. లోపలికి పిలిచారు. ఆ వెనకాల ఉన్న మొగుడిని కొరకొరా చూసింది అమ్మాయి. చూసేసరికల్లా సుల్తాన్ అన్నాడు, అమ్మాయి నీ మొగుడిని, వాడి యొక్క అహంభావాన్ని క్షమించు, వాడు విశ్రాంతి అడగకుండా నీతో ఉండటానికి సరిపడా వాడికి షర్బతులు అవి మేము తాగిస్తాం, నువ్వు ఉంచుకో వీడిని, కానీ వాడిని వదిలిపెట్టేయద్దు, ఎందుకంటే వీడిని నేను 2వ ప్రతిహారిగా నియమించుకుంటాను, ఇక మీద వీడు నాతో ఉంటాడు. సుల్తాన్తో ఉండేవాడి స్థాయి పెద్ద స్థాయి కదా, అంతేగా కదా, కాబట్టి వీడిని మొగుడుగా యాక్సెప్ట్ చేయి, ప్రస్తుతానికి మాతో వదిలిపెట్టు, వేరే కథ వినాలి, ఆ కథ కూడా విన్నాక మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తామని చెప్పి ఆ 3వ పిచ్చివాడికి కూడా 2వ పిచ్చివాడికి చక్కగా క్షవరం చేయించి శుభ్రమైన బట్టలు తొడిగించి వాడిని ప్రతిహారిగా నియమించుకుని మళ్ళీ మారుస్థానికి బయలుదేరారు. అక్కడ 3వ పిచ్చివాడిలా కట్టేసున్న ఒక కుర్రాన్ని పట్టుకున్నారు. వీళ్ళు ఎంగే, వాడు ఎంగే, వాడు ఇంకా ఎంగు, ఇంకా లేతగా ఉన్నాడు వాడు. సరే వాడిని పట్టుకున్నారు. ఏమిట్రా నాయన నీ సంగతి అని అడిగితే వీడేం చెప్పాడంటే, నేను అమ్మా నాన్న లేరు, నాకు మదరసాలో చదువుకుంటూ హాయిగా ఆటాడి తిరుగుతుండేవాడిని. చిన్నప్పుడు నన్ను ఎంత ముద్దు చేసేవాడు. వాడు ఇప్పుడే చాలా బాగున్నాడు, 22, 23 ఏళ్ళ వాడు, మహా అందంగా ఉన్నాడు. చిన్నప్పుడు పిచ్చ ముద్దుగా ఉండేవాడు. అసలు నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ చేతిలో ఉన్న బంగారపు వస్తువైనా నా చేతిలో పెట్టి నన్ను ముద్దు చేసేవాళ్ళు. నా చుట్టుపక్కల పిల్లలందరికీ నేనంటే అసూయగా ఉండేది. ఏమైనా తినటానికి కూడా నాకే పెట్టేవాళ్ళు ఎక్కువ. వీధిలో పిల్లాడు కనపడతాడు, ఆ చేతిలో ఉన్న జిలేబీ ఏదో కొట్టు దగ్గర నిలబడితే 2 జిలేబీ తునకలు తీసి వాడి చేతిలో పెట్టేవాళ్ళు. అంత ముద్దు అనమాట, అపరిమితమైన ముద్దు సాగింది. నేను అట్లాగే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మన జూదశాలల దగ్గర, తర్వాత ఏమో ఈ భోజనశాలల దగ్గర తిరుగుతూ మెల్లిగా జ్ఞానాన్ని పెంపొందించుకున్నా. ఒకసారి ఒక పాఠశాలకు బయట ఒక పెద్ద ఆయన నన్ను చూశాడు. ఎంత కళుందిరా నీ మొహంలో అని నన్ను దగ్గర తీసుకున్నాడు. నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగద్దు,
నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తా. ఈ తిండి తిప్పలు, ఈ సౌందర్యము, అందంగా ఉండటం ఇది కాదు ఇంపార్టెంట్. మనిషికి ఏది ఇంపార్టెంట్ అంటే భగవంతుడు అని చెప్పి రోజు నాకు బోధించడానికి నన్ను తనతో తీసుకెళ్ళిపోయాడు. ఒక పాత ఇంట్లో ఉండేవాడు. ఒకనాడు ఆయన లోపల ఉన్నాడు, నేను దాని మీద ఊరికే చెప్పాడు నాకు ఏమి ఇవ్వాల, నాకు ఏదో ఆహారం పెట్టాడు. నేను కానీ ఆ తర్వాత ఆయన వెనకాలే తిరగాల్సి వస్తుందేమోనని నేను వెళ్ళలా. అయితే ఒకనాడు ఒక పాత ఇంటి పైన పక్షిగుడ్ల కోసం పిల్లలు ఆడతారు, పక్షిగుడ్లు ఇవి కూడా ఇది వేసుకుంటారు, ఆమ్లెట్లు వేసుకోవడానికి కూడా ఆట చేస్తారు కదా పల్లెటూళ్ళు అంటే. అట్లా నేను పక్షిగుడ్ల కోసం ఒక పురాతన పాడుపడిపోయిన ఇంటి పైకి ఎక్కితే ఆ కప్పు పగిలిపోయి ఉన్న కప్పు లోపల నుంచి నాకు కనపడ్డాడు. ఆ ముసలాయన నన్ను అంతకుముందు నా దగ్గరికి రాని జ్ఞానబోధ చేస్తానని చెప్పిన ఆయన లోపల పడుకుని కనపడ్డాడు. ఆయన పడుకుని తెల్లటి బట్టలతో ఆయన పడుకుంటే నాకు ఎంతో శాంతిగా అనిపించింది. సరే ఆయన కళ్ళు తెరిచి నాకు వైపు చూశాడు, పైకి చూసి రమ్మన్నాడు. అంతకుముందు నేను వెళ్ళల, కొంతకాలంగా నాకు తెలిసినా కూడా. ఇప్పుడు ఆ రోజు ఆకలితో ఉన్న నాకు ఆయన పిలుపు, ఆయన నాకు పెట్టిన ఆహారం, నాకు చేసిన హితబోధ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నీకు రోజు ఆహారమే కదా కావాలి, వేళకి నీ తిండి పెట్టే పూచి నాదని ఆయన నాకు ఎన్ని విధాలో ఎన్ని విషయాలో బోధించేవాడు. ఇక నేను అల్లరి చిల్లరగా వాళ్ళ వాకిట్లో వీళ్ళ వాకిళ్ళల్లో అంగళ్ళ దగ్గర తిరగడం మానేశాను. గురువుగారు ఏమైనా డబ్బులు ఇస్తే వెళ్ళి ఏమైనా సామాన్లు పట్టుకొచ్చేవాడిని, వంట చేసుకుని తినేవాళ్ళం, ఇచ్చేవాడు. నాకు సరిపడా ఆహారం లభించేది. హాయిగా ఆయన దగ్గర అవి ఇవి చదువుకునేవాడిని. బోళ్ళంతా చదువు నేర్చుకున్నాను నేను. ఎంత పెద్ద ఉద్గ్రంథమైనా 2 గంటల చదువు వదిలి బారేసేవాడిని. అంత చదువు వచ్చేసింది నాకు. అపరిమితమైన జ్ఞానం వచ్చేసింది నాకు. 19 ఏళ్ళు వచ్చినాయి, వయసు వచ్చింది. సరే ఒకనాడు ఏమైంది, గురువుగారు పెద్ద బజార్లో ఉన్న ఒక కొట్లో ఇంచి ఏవో 2 వస్తువులు కొనుక్కురమ్మని చెప్పాడు. డబ్బులు ఇచ్చాడు. ఇచ్చాక డబ్బులు పుచ్చుకుని వెళ్తుంటే అటు పెద్ద బజారు, పెద్ద పెద్ద కొట్లు, అక్కడంతా నగల కొట్లు అవి ఉన్నాయి. ఒక గుంపు సమూహం వస్తుంటే ఆ వయసుకున్న క్యూరియాసిటీ తోటి ఆ గుంపు ఎవరా అని చూశాను నేను. కొంతమంది సైనికులు, కొంతమంది తృతీయ ప్రకృతులు. ఎందుకంటే ఈ సుల్తాన్ల దగ్గర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాపలాలకి. ఒక అందగత్తెకి గొడుగులు పెట్టి తీసుకొస్తున్నారు ఒక అమ్మాయికి. ఎంత నాజుకో బొమ్మలా ఉంది. నేను చూస్తూ ఉన్నాను. ఇంతలో ఒక పెద్ద గాలి వచ్చి ఆమె వేసుకున్న మేలి ముసుగు ఎగిరిపోయి, వీళ్ళు కూడా ఏవో ఇట్లా పరదాలల్లే పుచ్చుకుని వెళ్తున్నారు. ఆ పరదాలు లేచిపోయి పైకి ఎగిరిపోయింది. ఆ అమ్మాయి ముసుగు ఎగిరిపోయింది. ఆ అమ్మాయి మొహం కనపడింది నాకు. నేను నోరు తెరుచుకుని చూస్తూ నుంచున్నాను. ఆమె నడిచినంత మేర చూశాను. తేవాల్సిన వస్తువులు మర్చిపోయాను. ఏం తేవాలో గుర్తులేదు. నడుచుకుంటూ పోయాను గురువుగారి దగ్గరికి. గురువుగారు ఏమిరా నాయన అట్లా ఉన్నావు అంటే, నేను అట్లాగే చూస్తున్నా గాల్లోకి. నా మొహం కళ్ళల్లోకి చూసిన ఆయనకు అర్థమైపోయింది. ఆయన అన్నాడు, వద్దురా నాయన, మనసు మరల్చుకో, ఈ పిచ్చిలో పడద్దన్నాడు. పడద్దంటే వీడు నాకు ఏమి స్పృహ తెలియలే. ఏమైనా తింటామంటే మళ్ళీ చూస్తానంట మొదలుపెట్టాను. ఇంకోసారి చూడాలి, తనివి తీరా చూడాలి, ఆ అమ్మాయిని మళ్ళీ చూద్దామని ఉంది నాకు. గురువుగారు నయానా భయానా మంచి మాటలతో చెప్పాడు. నేను ఏ మోక్ష సాధన వ్యవహారము చెవినేసుకోలే. కన్ను మూసినా తెరిచినా అమ్మాయి ఆయన అన్నం పెట్టాడు, నేనేం తిన్నానో కూడా నాకు తెలియదు. ఉప్పు ఎగిపోయినా ఒళ్ళు తెలియకుండా తినేసా. గురువుగారు చాలా విరక్తి వచ్చింది, ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒరే నిన్ను ఒకటి బాగు చేద్దామనుకుంటే ఇలా అయిందిరా నాయన. సరే ఓ పంచి, నేనేదో ఇట్లా పడుకుంటా కానీ అవతల గదిలో ఒక కుండలో మూత పెట్టా, ఆ లోపల కాటి కొద్ది పట్టుకురా అన్నాడు. ఆ కాటికి పుచ్చుకొచ్చాక ఏమన్నాడు, ఆ కాటికని తీసి ఇట్లా నా కంటి మీద రాశాడు, కళ్ళ మీద రాశాడు. అబ్బాయి నీ పైభాగం ఎవ్వరికీ కనపడదురా, నడుము కాళ్ళే కనపడతాయి అందరికీ. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ పిల్లని చూసి వచ్చేసి అని చెప్పాడు. గురువు ఎంత దుఃఖంలో ఉన్నాడో. ఆయనకి ఏమిటో అప్పుడే అన్నం తిన్నాడు, ఓపిక లేనట్టుగా అయిపోయాడు. ఆయన మంచం మీద పడుకున్నాడు. నేను బయటికి వెళ్ళాను. జనం అంతా నాకేసి చూస్తున్నారు. నా నడుము దగ్గర కింద భాగం కనపడుతోంది, పై భాగం ఎవరికీ కనిపించట్లా. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజలంతా విచిత్రంగా చూస్తారు కదా పై భాగం లేని వాడిని. అక్కడి నుంచి రాజభట్లు వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ జనానా వాళ్ళు కూడా చూడదలుచుకున్నారు. వాడు ఆడో మగో ఏం తెలుసు, ఎవరో ఒకళ్ళు విచిత్ర ప్రాణి. ఆడాళ్ళు చూస్తామంటున్నారు, రమ్మంటున్నారంటే సరే జనానాలో కూడా నన్ను తీసుకుపోయారు. నన్ను రమ్మన్నారు, నేను వాళ్ళ వెనకాల నడిచి వెళ్ళిపోతా. బండెక్కమన్నారు, నేను బండెక్కా. నా పై పార్ట్ కనపడదు ఎవరికి, నేను ఎవరో ఎవరికీ తెలియదు. వెళ్ళాక
ఆ జనాల్లో ముందు రాజస్థానంలోకి తీసుకెళ్లారు. రాజుగారు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు, సుల్తాను వాళ్ళు వీళ్ళు వజీర్లు అంతా చూశారు. చూసిన తర్వాత జనం కూడా చూస్తామంటే ఆ లేడీస్ అంతఃపురంలోకి నన్ను పంపించారు. నేను తనివి తీరా చూశాను రాజుగారు ఆఖరి కూతురు. ఎంత అందంగా ఉందో. వాళ్ళెవ్వరూ, నేను మనిషిని కనపడకపోవడంతో మగవాడిని తెలిసినా కూడా కాళ్ళు అవి కనపడతాయి కదా, పైజమా లాంటిది కనిపిస్తుంది, వాళ్ళు ఎవ్వరూ పాటించలే. నేను అందరు ఆడవాళ్ళని చూసాను. అందులో నాకు నచ్చిన అందగతిని వాళ్ళ పొద్దున్న నేను ఎవరిని చూశానో దాన్ని తనివి తీరా చూశాను. ఎంతసేపు ఉన్నానో అక్కడ. సరే చాలాసేపు చూసి చివరికి వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాక హతాశున్నై తిరిగి వచ్చాను. సరిపోలేదు, ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత మా గురువు చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆయనకు అసలు ఓపిక లేదు. ఆయన మంచం మీద పడిపోయినట్టుగా ఉన్నాడు. ఏరా నాయనా అన్నాడు. నేను అలాగే ఉన్నాను డల్గా. రోజులు గడుస్తున్నాయి. ఆయన ఏం చెప్పినా నేను ఏమీ చదువుకోలేకపోయా. ఆయన బుర్రకెక్కేలా చెప్పేవాడు, నాకు ఒక ముక్క అర్థమై చచ్చేది కాదు. అమ్మాయి మీదే ఉంది నా దృష్టి అంతా. 3 రోజుల తర్వాత 3 days గడిచాక నా గురువు చాలా దుఃఖంతో చెప్పాడు, ఇక నీకేది బుర్రకెక్కదురా నాయన, నువ్వు వెళ్ళి అమ్మాయి సాన్నిధ్యంలో ఉండాలనుకుంటున్నావు అంతే కదా, ఆ అమ్మాయితో ఉండాలి అంతే కదా. అంటే నేను అప్పటిదాకా ఆయన చదువుకో అది చెప్పండి ఏ ఒకదానికి తలోపల దీనికి మాత్రం ఊపేతల. ఊపంగానే ఆయన పరమ దుఃఖంతో, రే నాయన నువ్వేం చేస్తావంటే నా కోసం ఒక గోరీ తవ్వు, నన్ను అందులో పడుకోబెట్టు, నేను ఇక బతికేది లేదు, అయిపోయింది. అందులో ఉన్న కాటుకు ఉంది కదా, ఆ కాటుకు డబ్బా తీసుకుని కంటికి పెట్టుకో. మొన్న ఏం చేశాడు, కంటి మీద రాశాడు. ఇప్పుడు కంటికి నువ్వు ఎక్కడ ఎవ్వరికీ కనపడవు. నువ్వు హాయిగా వెళ్ళి నువ్వెవరిని చూడదలుచుకుంటున్నావు వాళ్ళ దగ్గర ఉండిపో. నిన్ను ఇంతకాలం చదువు చెప్పినా నీకు జ్ఞానం వచ్చేలాగా చేయలేకపోయా నేను. ఈ ప్రపంచం తాలూకు వ్యామోహాలు నిన్ను కూడా అందులోకి లాగేసుకున్నాయి. నా తపస్సు కూడా వృధానే అని చెప్పాడు. నేను పరమ దుఃఖంతో ఏడుస్తూ అయ్యో గురుగారు వెళ్ళిపోతారా అంటూనే గోరీ తవ్వేశాను. నీకు గోరీ తవ్వాల్సి వస్తే నాకు ఆ అమ్మాయి వద్దనలా నేను, అలా అనాలి కదా, అంతేగా. గోరీ తవ్వేశాను. గురువుగారిని గోరీలో పడుకోబెట్టాను. ఓర్ని ఆయనే చెప్పాడు గురువాజ్ఞ. అక్కడి నుంచి కాటుకు తీసి పెట్టుకున్నాను. నేను బయటకు వచ్చాను. నాకు తెలిసింది ఎవరు నన్ను ఎవరు చుట్టాల. వెళ్ళిపోయి నేను ఇంతకుముందు జనాల్లోకి వెళ్తాను తెలుసు కదా, నాకు ఎవరు చూస్తారు నన్ను, నేను ఎలా పరిగెత్తినా ఏ బండి వెళ్తుంటే ఆ బండి ఎక్కేసినా నేను లోపలికి వెళ్ళిపోతాయి. జనాన లోపలికి వెళ్ళిపోయాను. రాత్రి అయిపోయింది. నేను అన్ని గదులు వెతుక్కుంటూ వెళ్తే సరే ఒక లోపలి గదిలో ఆ అమ్మాయిని చూశాను నేను. ఒక పల్చటి పైజమా లాంటిది ఏదో వేసుకుని రాత్రిపూట నైట్ డ్రెస్ వేసుకుని ఆ పిల్ల పడుకుంది. సన్నగా నాజుగ్గా ఉన్న పిల్ల చక్కగా బోర్లా పడుకుని ఒక కాలు పైకి ఒక కాలు కిందకి పెట్టుకుంది. చాలా ప్రొవోకేటింగ్ పోస్చర్లో పడుకున్నది. అంత సంతోషం తట్టుకోలేకపోయాను నేను. ఏం చేశాను, నడుము మీద గిల్లాను. ఆ పిల్లకే ఉవ్వమని కేక పెట్టేసరికి వాళ్ళ అమ్మ నా దాది పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకే అంటే నన్ను ఎవరో గిల్లారంటే ఏదో కుట్టు ఉంటుందంటుంది దాది. అంతా వెతికారు, ఎక్కడా ఏమీ కనపడలా. అయితే ఏమైంది, ఆ దాది ముసలిది భలే తెలివిగలది. ఏదో వాసన వస్తోంది ఇక్కడ, ఏదో మగవాసన, ఎవడో మగవాడు సంచరిస్తున్న వాసన ఉంది ఈ గదిలో అని చెప్పి అంతా వెతికారు. ఎక్కడా ఏమీ కనపడలేదు. వీళ్ళకి ఏం డౌట్ వచ్చింది, పిల్ల నడుము మీద చూస్తే దాని తెల్లటి నడుము మీద గిచ్చినట్టు కనపడుతోంది. గిచ్చితే ఎర్రపడదు. ఇదిగో ఎవరో గిచ్చారు. ఇది కుడితే ఒక రకంగా ఉంటుంది, గిచ్చితే ఇంకో రకంగా, అద్దంలో చూపించారు దానికి. అదేమో గిచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరో ఉన్నారు ఇక్కడ, దీన్ని ఏం చేయాలి. అక్కడి నుంచి ఎవరినో పిలిచిన తృతీయ ప్రకృతిలో ఒకళ్ళిద్దరు వచ్చి అంతా వెతికారు, ఏమీ కనపడలేదు. వీడు ఇక్కడే ఉన్నాడు. వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఆ పిల్ల మించి కళ్ళు తిరగటల్లా నాకు, నేను అక్కడే నుంచున్నా. అయితే ఈ దాదంది అలా కాదు, ఒంటిపేడ తీసుకురండిరా. ఒంటిపేడని పేటికెళ్ళి ఉంటాయి కదా, పేడ ఎండిపోతే ముక్కలుగా గడ్డలుగా తయారవుతుంది. ఆ పొగ వేస్తే భూతాలకి వేటికైనా తుమ్ములు వస్తాయి, భూత తాలూకు లక్షణం ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి ఎద్దు పెంటికలు ఒంటి పెంటికలు తెప్పించడానికి బయటికి పంపించింది వాళ్ళిద్దరిని, ఆ తృతీయ ప్రకృతులు ఇద్దరిని. వాళ్ళు ఏం చేశారు, బయట నుంచి పట్టుకొచ్చారు. ఈ లోపల ముసలిది ఏవో మంత్రాలు చదువుతూ గదంతా తిరిగింది. నేను దాని చేతులకు తగలకుండా అటు ఇటు తప్పుకుంటూ, స్పర్శకి తగులుతాడు వీడు, స్పర్శకి తగులుతారు, మనిషి ఉన్నట్టు తెలుస్తుంది, ఎవరినో తగిలేమని కనపడ్డంతే. తప్పించుకుంటూ తిరిగాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఈ ముసలిది ఏం చేసింది, విపరీతమైన దిక్కుమాలిన వాసన వచ్చే ఆ ఒంటి పెంటికలు తెప్పించి దాని మీద ఏదో గుగ్గిలం అవి వేసి అంటించి పొగబెట్టింది. రాకుమార్తెమో ముక్కు గుడ్డడ్డం కట్టుకుంది. రాణిగారు బయట నుంచింది. ఆ పొగకి
నాకేం కాలేదు కానీ కళ్ళు మండటం మొదలుపెట్టింది. కళ్ళల్లోకి వెళ్ళిపోయి పొగ. కంట్లోకి పొగ వెళ్తే ఏం చేస్తాం మనం? తుడవడం మొదలు పెడతాం. తుడిచేసరికల్లా నాకు బుద్ధి లేదు. నిజానికి గురువుగారి దగ్గర కాటక డబ్బీ ఉంది. గురువుని గోరులో పడుకోబెట్టినా కాటక డబ్బీ ఉంది కదా, ఆ డబ్బా తెచ్చుకోవద్దు. నేను ఆ డబ్బా తెచ్చుకోలే. అవసరం అవుతుందని తెలియలే నాకు. కాసేపు చూసి ఓ పూట ఇక్కడ గడిపి వెళ్దాం అనుకున్నా. ఎప్పుడైతే ఈ కన్ను తుడవటం మొదలుపెట్టానో కంటికి కాటికి కాస్త కరిగిపోయింది. 2 కళ్ళలోకి వెళ్తే పొగ ఒక కంట్లోకి వెళ్ళి ఊరుకోదు కదా, కళ్ళు పైగా ఇట్లా నలుపుతాం. ఇట్లా నలిపేసరికల్లా కాటికంతా చేతి కంటేసింది. నేను కనపడ్డం మొదలుపెట్టా. అంతే. అక్కడి నుంచి దాది కేవు మన కేకలు పెట్టేసింది. అమాంతను నా మీదకి దూకి నన్ను ఒడిసి పట్టుకుంది. దాని కేకలు విన్న బయట ఉన్న తృతీయ ప్రకృతులు ఇద్దరు, అక్కడి నుంచి బయట అవతల ఉన్న సైనికులు అందరూ జనాలలోకి దూరిపోయారు. అక్కడి నుంచి నన్ను పట్టుకున్నారు, చిత కొట్టేశారు, తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారండి అన్నాడు. అనగానే అప్పుడు వీళ్ళకి తెలిసింది రాండ్స్ గారి ఆఖరి భార్య తాలూకు కూతురు ఆ పిల్ల. సరే ఈయనేం చేశాడు, మళ్ళా ఈ 3వ వాడికి గిడ్డం అన్నీ షేవింగ్ చేయించి కుర్రాన్ని చక్కగా తయారు చేసి తన వెనకాల తీసుకెళ్ళి పాత సుల్తాన్ గారి ఆఖరి రాణిని పిలిచి, మీ కూతురు ఫలానా మహాద్భుత అందగత్త అయిన పిల్ల ఉంది కదా, ఆ పిల్లని వీడికి ఇచ్చి చేయండి. ఏముంది, వాళ్ళ పెళ్ళిళ్ళు సులువు చేసేస్తే వీడిని 3వ ప్రతిహారి కింద నేను పెట్టుకుంటాను. వీడు పిచ్చివాడిగా చలామణి అవుతున్నాడు. వీడు పిచ్చివాడు కాదు, పెద్ద జ్ఞాని దగ్గర బాగా చదువుకున్నాడు, బోళ్ళు ఉద్గ్రంథాలు అవి చదివాడు, పైగా వాడు మీ అమ్మాయి మోహంలో చిక్కుకుని ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత చక్కగా 3వ వాడికి ఆ రాజుగారి కూతురుని, సుల్తాన్ గారు ఆఖరి కూతురునిచ్చి పెళ్లి చేసేశారు. తర్వాత ఈ కొత్త సుల్తాను ఈ 3 పిచ్చివాళ్ళని తన దగ్గర 3 ప్రతిహారులుగా నియమించుకుని తనతో పాటే ఉంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్య. నమస్తే జీ.